ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. తళ్ళు ఉంచుకొని. మహాపరిశుద్ధుడవైన ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన యేసు ప్రభువా, మీ పాదాలకు వందనాలు. ఉదయం మొదలుకొని రాత్రికాలం వరకు కూడా ప్రభువా నీ కృపలో ఆదరించి కాపాడి ప్రయాణాల్లోనూ ఉద్యోగంలోనూ మా యొక్క పనిపాటల్లోనూ తండ్రి క్షేమంగా గృహానికి చేర్చిన విధానం బట్టి స్తోత్రాలు. మాలో కూడా ఏకాగ్రతను దయచేయండి. మాతో పాటు లైవ్లో పాలు పంపులు పొందుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. కూడి వచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. మాట్లాడేది నేను కాదు, నాలో నీ ఆత్మ నుంచి మాట్లాడుటకు సహాయాన్ని దయచేయండి. కొన్ని నిమిషములు నీ సన్నిధిలో ఉంటుండగా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయగలరు. యేసు నామంలో అడిగి పెడుకుంటున్నాను తండ్రి. మంచి ఒక పాటను పాడుకుందాం. ఏ తెగులు నీ గుడారమున్ సమీపించదయా, అపాయమేమియు రానే రాదు, రానే రాదయ్యా. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేమియు రానే రాదు, రానే రాదయ్యా. లా 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 la 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 la. ఉన్నతమైన దేవుని నీవు నివాసముగా గోని, ఆశ్రయమైన దేవుని నీవు ఆదాయ పరచితివి. ఉన్నతమైన దేవుని నీవు నివాసముగా గోని, ఆశ్రయమైన దేవుని నీవు ఆదాయ పరచితివి. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేమి రానే రాదు, రానే రాదయ్యా. గొర్రె పిల్ల రక్తముతో సాతాను జయించితివి, ఆత్మతోను వాక్యముతో అనుదినము జయించదావు. గొర్రె పిల్ల రక్తముతో సాతాను జయించితివి, ఆత్మతోను వాక్యముతో అనుదినము జయించతిము. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేమి రానే రాదు, రానే రాదయ్యా. దేవుని కొరకై మన ప్రయాసం వ్యర్థము కానే కావు, కదలకుండా శ్రీరాముగా ప్రయాస పడేదాము. దేవుని కొరకై మన ప్రయాసం వ్యర్థము కానే కావు, కదలకుండా స్థిరముగా ప్రయాస పడేదాము. ఏ తెగులు నీ గుడారమున్ సమీపించదయా, అపాయమేమి రానే రాదు, రానే రాదయ్యా. మన యొక్క నివాసము పరలోకమందున్నది, ప్రాణయున్న రక్షకుని ఎదుర్కొని కనిపెట్టేదం.
మన యొక్క నివాసము పరలోకమందున్నది రానయ్యున్న రక్షకుని ఎదుర్కొని కనిపెట్టేదం ఏ తెగులోని గుడారము సమీపించదయా అపాయమేమి రానే రాదు రానే రాదే హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాస్తున్న 5వ అధ్యాయములోని కొన్ని వచనాలు నేటి దినవాక్యముగా చూద్దాం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి. క్రీస్తును మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనముగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొనెను. అలాగునే మీరును ప్రేమ కలిగి నడుచుకునుడి. 2 వచనాల్లో అద్భుతమైన మాట. కావున మీరు ప్రియులైన పిల్లల వలె ప్రేమ కలిగిన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి. ఎవరిని పోలి అంట? దేవుని పోలి. ఎందుకంట? ఆయన ప్రియులైన పిల్లలము కాబట్టి ఆ ప్రియులైన పిల్లల విషయంలోనే మాట్లాడుతున్నాడు. అందరూ ఉండరు, ఎవరికి సాధ్యం కాదు. ఇది లోకాన్ని ప్రేమించే వానికి అసలే సాధ్యం కాదు. లోకంలో ఉన్న వాటిపైన ఆకర్షితులైన వానికి అసలే ఈ మాటలు చెవున కూడా పడవు. లోకాన్ని ప్రేమించి లోకాన్ని వైపు మనసుంచుకొని నడిచేవాడు ఈ మాటలకు వాడు ఏమాత్రం అంగీకరించాడు. ఎవరిని పోలి దేవుడు ఈ మాటలు తెలియపరుస్తున్నాడంటే, ఎవరైతే ఆయన సొంత బిడ్డలుగా వారు తమ పాపములను విడిచిపెట్టి దేవునిలా లోకంలో జీవించాలి అనుకుంటున్నారో వాళ్ళ గురించే, వాళ్ళే ప్రియులైన పిల్లలు, దేవునికి ఇష్టులైన పిల్లలు, దేవుడు ఏర్పాటు చేసుకున్న పిల్లలు. వారికి మాటలు అర్థమవుతుంది, అందరికీ కాదు. ఎవరైతే దేవుని ప్రేమించి వారి చెడుతనాన్ని విసర్జించి నూతనమైన నవీన స్వభావాన్ని ధరించి క్రీస్తులో నిలబడ్డారు చూడండి, వారికే ఈ పదాలు కానీ మాటలు కానీ క్షుణ్ణంగా అర్థమవుతాయి. అర్థం కాకపోవడానికి వీల్లేదు. లోకాన్ని ప్రేమించి లోకం వైపు ఎదురు చూస్తున్న వాళ్ళు ఈ మాటలకు ఏమాత్రం లోబడరు. మరి ఎందుకంటే లోకాన్ని ప్రేమిస్తున్నారు. ఈ లోకం ఎవరిది? అపవాదిది. ఈ లోకము వాడి కబంధ హస్తంలో ఉంది. లోకాన్ని ప్రేమిస్తున్నారంటే వాని యొక్క ప్రేమలో ఉన్నట్టేగా, అపవాది ప్రేమలో. కాబట్టి ప్రియులైన పిల్లల వరే దేవుని పోలి నడుచుకునుడి. ఎవరిని పోలి? దేవుని పోలి ఎలా నడవాలి బ్రదర్ అని ప్రశ్న రావచ్చు. అందుకే 2000 సంవత్సరాల క్రితమే తండ్రి అయిన దేవుడు కుమారుని పంపించాడు. ఈ ప్రశ్నలు మనకు రాకోకుండా ఉండటానికి 33.5 సంవత్సరాలు ఆయన మానవుడిగా జీవించటానికి తన ప్రియ కుమారుణ్ణే పంపించాడు. దేవుని పోలి నడుచుకో అంటే
సాక్షాత్తు కుమారుడు క్రీస్తు కదా, క్రీస్తే దేవుని కుమారుడు కదా, దేవుని స్వరూపములో మరి ఆయన ఈ లోకానికి పంపించాడు. కాబట్టి క్రీస్తును పోలి, క్రీస్తు ఏ విధంగా 30 సంవత్సరాల దాకా లోకరీతిగా తండ్రి పనిలో, అంటే యోసేపు పనిలో చేదోడు వాదోడుగా 12 ఏళ్లకే గొప్ప మందిరములో యాజకుల సమూహంలో, శాస్త్రులు పరిశీల సమూహంలో ప్రశ్నించి జవాబులిచ్చి గొప్ప అద్భుతాన్ని చూసిన ఆయన 12వ ఏటనే తల్లిదండ్రులు పొడగొట్టుకుపోయినాన్ని వెతుకుంటూ 3 రోజుల ప్రయాణం కట్టి తిరిగి దేవాలయంలో చూస్తే పెద్దవారితో కూర్చోవడం, పెద్దవారితో సమాచారం ఒకరికి ఒకరు మాట్లాడుకోవడం, వాళ్ళ మాటలకు సమాధానం ఇవ్వడం. యేసుక్రీస్తుని చూసి బితరపోయారు తల్లిదండ్రులే. ఎవరు? యోసేపు మరియ. ఏంటి ప్రభా, ఏంటి కుమారుడా, నీ కొరకు మేము 3 దినాల ప్రయాణం చేసి తిరిగి వెనకకు వచ్చాము, నువ్వు తాపీగా కూర్చొని ఇక్కడ మాట్లాడు అంటే నా తండ్రి పనిలో నేను ఉన్నాను. అలాంటి గొప్ప అద్భుతమైన మాటలు 12 ఏళ్లకే ఆయన స్టార్ట్ చేశాడు. ఆయన 30 ఏళ్ల వరకు వేచి చూశాడు. 3.5 సంవత్సరాలు మాత్రమే దేవుని యొక్క, తండ్రి యొక్క ప్రణాళిక, అద్భుతాలు కానీ ఆశ్చర్యాలు కానీ, ఆ తండ్రి పోలికల నడిచే విధానం కానీ మనకు బయలుపరిచాడు. ఆ యొక్క మార్పును మనకిచ్చాడు. దేవుని పోలి నడుచుడి అన్నాడు కదా, ఆ నడక క్రీస్తును చూస్తే మనకు వచ్చేస్తుంది. క్రీస్తులా తానే అవతరించి చూపించాడు. ఇంకా ఆయనను పోలి నడిస్తే చాలు. ఏ విధంగా ఎవరి కొట్లాటల్లోకి వెళ్ళకూడదు. ఇంకా కింద ఉన్నాయి దాని గురించి. మరి అబద్ధాలు ఆడకూడదు. ఇలాగా కొన్ని దాంట్లో ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం దేవుని పిల్లలకి సాధ్యం. అది ఆయనను పోలి నడవాలంటే ఉన్నది ఉన్నట్టు. అందుకే ఇక్కడ మరి మనం గమనిద్దాం 2వ వచనం, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పించు. మనం ఏమై ఉండాలట? పరిమళ వాసనగా. మల్లెపూలు చూస్తే చిన్నదే, అది పట్టుకొని వస్తే ఆ రూమ్ అంతా గుమగుమనే పరిమళ వాసనతో నిండిపోతుంది. చూడ్డానికి చిన్న పువ్వే, కానీ రూమ్ అంతా నింపేస్తుంది. అంత శక్తి దానిలో ఉంది. మనం కూడా క్రీస్తుని పోలి ఉండి క్రీస్తులా నడవాలంటే ఆ గుమగుమమైన పరిమళ తైలం, ఆ వాసన ఎలా ఆ రూమ్ అంతా ఆక్యుపై చేస్తుందో, క్రీస్తు నీలో ఉండి కూడా పరిశుద్ధ ఆత్మ చేత నిన్ను అలా ఆక్యుపై చేయాలి. పరిమళ వాసన. నువ్వు నడిచినా, నువ్వు కూర్చున్నా, నువ్వు లేచినా, నువ్వు వెళుతున్నా, ఆ పరిమళ వాసన వెదజల్లాలి. ఏంటి ఫలానా వ్యక్తిలో మాట్లాడుతుంటే ఏదో మార్పు, ఏంటి ఫలానా వ్యక్తి ఎంత సైలెంట్గా ఉంటాడు, ఎంత నెమ్మదికరమైన మాటలు మాట్లాడతాడు, ఎంత చక్కని ఆన్సర్ ఇస్తాడు. అడిగితే ఏదైనా సమాధానం, ఏదైనా డౌట్స్ ఉంటే చాలా నిమ్మలంగా మనకు అర్థమయ్యేలాగానే మాట్లాడతాడు. ఎప్పుడు వస్తాయి ఇవన్నీ? క్రీస్తులో దేవుని పోలి నడిచినప్పుడే ఈ పరిమళమైన వాసన నిన్ను ఆవరిస్తుంది. అందుకే క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళమైన వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పించను, బలిగాను అర్పించుకొనెను. అలాగున నేను మిమ్మల్ని మరి ప్రేమ కలిగి నడుచుకున్నాడని చెప్తున్నాడు. అద్భుతం కదా, ప్రేమ గురించి అద్భుతంగా మాట్లాడుతున్నాడు. 3వ వచనం అంటాడు, మీలో జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రతనే గాని, లోపత్వమే గాని, వీటి ప్రేరేపణ ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. ఇవి నేను చెప్పాను కదా, పరిమళ వాసనంగా ఉండాలి అంటే, దేవుని పోలిక నడుచుకొని నువ్వు నడవాలి అంటే కొన్ని విషయాలు చెప్తానని చెప్పాను కదా, ఇందులోనివే. మీలో
3వ వచనం, మీలో జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రతే గాని, ఇంకేమంట, లోపత్వమే. లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. ఇది పరిశుద్ధులకు తగినది అంటారు. అన్నారని కాదు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు బ్రదర్. ఒక్క తప్పు చెప్పడు. ఎస్ అంటే ఎస్, నో అంటే నో. ప్రాణం మీదకి వచ్చినా కూడా అబద్ధం ఆడాడు బ్రదర్. ఆయన లేరని కాదు, సత్యం వైపు పోరాడే వాళ్ళు ఉన్నారు. అబద్ధాన్ని ఏమాత్రం కూడా ప్రేమించరు. అబద్ధం ఆడటానికి వెనకకు వెళ్ళరు. వాళ్ళు అబద్ధం ఆడి మరి ఏదో చేద్దాం అలాంటిది ఉండదు. ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తారు బల్ల బుద్ధినట్టు. అది అయినా సరే కాకున్నా సరే ఏదైనా సరే. అలాంటి వారు లేరని కాదు, అలాంటి వారు ఉన్నారు. ఉన్నది ఉన్నట్టుగా. ఎందుకు వారు చెప్తారు? దేవునికి భయపడతారు, మనుషులకు కాదు. దేవుని భయం వారి హృదయంలో ఉన్నది కాబట్టి ప్రాణం పోయినా పర్వాలేదు, ఉన్నది ఉన్నట్టు చెప్తా బ్రదర్ అంటారు, తెగిస్తారు. లేరని కాదు, ఇలాంటి వాళ్ళు ఉన్నారు. అలాగనే కదా ఆ ఉన్నది ఉన్నది మాట్లాడితేనే సంఘాల్లో కొట్లాటలు, ఆ ఉన్నది ఉన్నట్టు చెప్తేనే కదా గొడవలు, ఆ ఉన్నది ఉన్నట్టు చెప్తేనే కదా గ్రూపులు, తగాదాలు. పాస్టర్ వైపు కొందరు, ఎల్డర్స్ వైపు కొందరు. ఉన్నది చెప్తేనే. చేసేది అబద్ధ క్రియ నలుగురికి కనబడదు చెప్తే దాని గురించి గ్రూపులు వెంటనే అయిపోతాయి. అది కూడా ప్రాబ్లమే. కానీ ఇక్కడ అంటున్నాడు ఏంటి తెలుసా? జారత్వమే, అపవిత్రత, లోపత్వమే, వీటిని పేరేమేమి ఎత్తుకోకూడదంట. అసలు మనం దరిదాపులు ఉండటానికి కూడా వీల్లేదు. క్రీస్తుని పోలి, దేవుని పోలి నడుచుకోవాలి అనుకుంటే ఇవి ఉండకూడదు. ఇవి లోకానికి సంబంధించినవి. ఇవి ఎవరికి సంబంధించినవి? లోకానికి. ఏదే జారత్వమే, విధములైన అపవిత్రత, లోభము, ఇవన్నీ లోకానికి సంబంధించినవి. వీటిని ధరించుకొని నేను క్రీస్తు బిడ్డనంటే చలామణి అయితే నడవదు. ఇక్కడ అవుతావేమో, వాడిని వీడిని బెదిరించి, ఈ గ్రూప్ను ఆ గ్రూప్ను బెదిరించి ఈ లోకంలో అవ్వచ్చు, కానీ నీకు పరలోకంలో స్థానమే లేదు. దేవుని రాజ్యంలో అడుగు పెట్టడానికి వీల్లేదు. ఇవన్నీ వదులుకోవాలి. దేవుని పోలి నడుచుకునేవాడు పరిమళ వాసనగా నువ్వు ఈ లోకంలో జీవించాలి అంటే ఇగో ఇవన్నీ నీలో నుంచి తీసివేయాలి. 4వ వచనం, మరియు కృతజ్ఞత వచనమే మీరు చర్చింపవలెను, కానీ బూతులైనను పోకిరి మాటలైనను నరపోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగదు. ఇక్కడ ఈ విధమైన వాళ్ళు లేరని కాదు, ఉన్నారు కాబట్టే. మరియు కృతజ్ఞత వచనములే యోచించవలెను. ఏం చెప్పాలట? కృతజ్ఞత. కానీ బూతులైనను పోకిరి మాటలైనను నరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి పరిశుద్ధులకు తగవు. క్రీస్తును పోలి నడిచే వారికి, సువర్ణ పరిమళ తైలంలో ఉండేవారికి, ఆ వాసన వెదజల్లే వారికి ఇది తగదు. అటు ఇటు ఉంటాం బ్రదర్. ఏమైతే బ్రదర్, పరలోక ప్రవేశం లేదు. అటు ఇటు ఉండటానికి వీల్లేదు. నువ్వు చల్లగానే ఉండు, వెచ్చగానే ఉండు, నులివెచ్చన ఉండటానికి వీల్లేదు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఉంటే ఆధారం ఉండిపో, సంబంధం లేని విషయం. వస్తే మాత్రం సరిగ్గా ఉంది. ఇవన్నిటిలో జాగ్రత్త. ఇవన్నిటి బూతు మాటలైన, పోకిరి స్టేషన్లైనను, సరస్వతులను మాట్లాడకుండా, ఉచ్చరించకుండా నోటిని, మనసును ఏకాగ్రతలో తీసుకురా. ఇంకేమంటాడు 5వ వచనంలో? వ్యభిచారులైనను, అపవిత్రులైనను, విగ్రహారాధికులైన
లోబులైనను లోబి లోబి అయినను క్రీస్తు యేసు యొక్క దేవుని యొక్కయు రాజమునకు దారుడు హక్కుదారుడు కాడని సంగతి మీకు నిశ్చయముగా తెలియదు. చూసారా? ఇవన్నీ ఉంటే నిశ్చయంగా దేవుని రాజ్యంలో ప్రవేశం లేదు. ఒకవైపు మేలు చేస్తున్నాం కదా బ్రదర్, ఒకవైపు సహాయం చేస్తున్నాం కదా బ్రదర్, ఒకవైపు దేవాలయంలో మేము ధనము అంటే కానుకలుగా చెల్లిస్తున్నాం కదా బ్రదర్, బీదలకు సహాయం చేస్తున్నాం కదా బ్రదర్, బీదలకు భోజనం పెడుతున్నాం కదా బ్రదర్. నువ్వెన్ని చేసినా వీటిలో నువ్వు పాత్ర వహిస్తే ప్రవేశమే లేదు. నీవు దేవుని పోలిక నడిచి యేసుక్రీస్తును మిమ్మును ప్రేమించిన పరిమళ వాసనంగా ఉండుటకు మన కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు కదా. ఆ విషయంలో జాగ్రత్త కలిగి నువ్వు నడిచినట్లయితే 4వ వచనంలో 5వ వచనంలో చెప్పినట్టుగా వ్యభిచారులైనను పవిత్రులైనను విగ్రహారాధికులైనను లోబి అయినను క్రీస్తు యొక్క ఈ దేవుని ఈ యొక్క ఈ రాజ్యములోనికి హక్కు దారుడు కాడని సంగతి మీకు నిశ్చయంగా లోకంలో చలామణి అవుతాము. నీతో డబ్బు ఉంది, నలుగురు వెనకాల వేసుకొని వస్తుండొచ్చు, అబద్ధాన్ని సత్యం చేయడానికి ప్రయత్నం చేయవచ్చు, నీ డబ్బుతో మోసాన్ని చేయొచ్చు. కానీ ఏది చేసినా ఏది నటించినా లోకానికి తెలియకుండా మాయలో ఏదో చేద్దామని నువ్వు పోయినా అసలైన శిశులైన దేవుని కనుదృష్టి నీ మీద ఉన్నది అని మాత్రం గ్రహించు. అక్కడ అబద్ధమానికి లేదు, అక్కడ సత్యమే నడుస్తుంది. అబద్ధము ఇగో ఇవన్నీ ఉండాలి అంటే ఇక్కడనే ఈ లోకంలోనే, ఈ లోకాన్ని ప్రేమించేవానికి ఇవన్నీ ఉంటాయి. దేవుని రాజ్యంలో ప్రవేశం లేదు. 2 వచనాల్లో చెప్పబడినవి బూతులైనను పోకిని మాటలైనను మరి ఉచ్చరింపకూడదు, వ్యభిచారమైనను అపవిత్రనైనను విగ్రహారాధులైనను లోబులైనను మరి వీటిని ఈ లోకంలో నేను రాజ్యంలోనికి హక్కుదారుడుగా తీసుకుని వెళ్ళను. వీటిని విడిచిపెట్టాలి, వీటిని సమాధి చేయాలి. వీటిని నీ మనస్సులో కానీ నీ తలంపులో కానీ నీ యొక్క చూపుల్లో వినికిడిలో ఎక్కడ కూడా ఇవి కనబడకూడదు. అర్థమవుతుందా? 6వ వచనం, వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మను మోసపరచకుండా. వ్యర్థమైన మాటల వల్ల చాలా మంది ఉన్నారు. ఏదో మాయ మాటలు చెప్పు, వ్యర్థమైన మాటలు చెప్పు, మోసపరిచేవారు. వారిని గమనించండి. దైవజనులుగా రావచ్చు, మోసపరిచే జనులుగా, నీ ఇంటి సభ్యులే రావచ్చు, మోసపరిచే జనాలుగా. గమనించండి. మరి ఎవరైనా సరే వ్యర్థమైన మాటలు మోసుకొని వస్తారు. మోసపరచడానికి వారి ఆలోచన, వారి తలంపు ఎలా మోసపరచాలి, ఏ మాటలు చెప్పాలి వీళ్ళకి, ఏ మాటలో నాలో పడిపోతాడో. నిన్నటికి నిన్న ఒక ముసలామె మున్సిపాలిటీలో పనిచేసిందంట. తల్లి కొడుకు ఇద్దరు అరెస్ట్ అయిపోయారు. ఏమంటే డబల్ బెడ్రూమ్ ఇప్పిస్తాను నేను, నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు, మొన్నటిదాకా మున్సిపాలిటీ కదా నేను జాబ్ చేసింది, పెద్దవాళ్ళందరూ తెలుసు నాకు అని చెప్పి ఒక్కొక్కరి దగ్గర 2 లక్షలు ఇన్స్టాల్మెంట్ బేసిస్లో తీసుకుందంట. 10,000 ఒకసారి, 20,000 ఒకసారి, 30,000 ఒకసారి, అట్లా ఒక్కొక్కరు 1,00,000, 2 లక్షల నుంచి ఎంతో మంది దగ్గర డబ్బులు తీసుకుంటారు. వీళ్ళకి అదే పని, మోసం చేసేది. కాబట్టి ఏదో ఒక టెక్నిక్ వాడతారు వీళ్ళు. అవతల వ్యక్తిని ఎలా మోసం చేయాలి, ఎలా మా బుట్టలో వేసుకోవాలి, చాలా తెలివి పడాలి. ఏదో విధంగా అమాయకులను మోసం చేస్తారు. ఒక ఉదాహరణ చెప్పాను నేను. ఇలాంటి వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు రావచ్చు మాయ మాటలతో. జాగ్రత్త. అందుకే 6వ వచనంలో అంటుంది, వ్యర్థమైన మాటల వలన
ఎవడును మిమ్మను మోసపరచుకునియుడి. ఇటు క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదికి వచ్చును గనక మీరు అట్టి వారితో పాలివారై ఉండకుడి. ఎవరితో అంట? మోసపరిచే మాటలు, మాయా మాటలు చెప్పే వారి స్నేహమైనను వారి దరిదాపులైనను ఉండకూడదట. ఉంటారు, మనతోనే ఉంటారు, మనలోనే ఉంటారు, మన కుటుంబ సభ్యుల్లోనూ కానీ ఉంటారు, స్నేహితులుగానే ఉంటారు. ఈ అపవాది అనేవాడు ఎవరినైనా వాడుకుంటాడు. నువ్వు గారాభంగా ప్రేమించే వాళ్ళనే వాడుకుంటాడు. ఎందుకంటే వారు చెప్పే మాటల్లో మనం పడిపోతాంగా, వారిచ్చే నమ్మకాన్ని బట్టి మనం పడిపోతాంగా. అలాంటి వాడిని చూజ్ చేసుకుంటాడు. ఎవడు? అపవాది. వాని పనితనం నడవాలి అనుకున్న అపవాది అటువంటి వాడినే పట్టుకుంటాడు. వాని ద్వారా ఈ క్రియ జరగాలి, వాని పట్టుకుంటే వీళ్ళు మోసపోవాలి, వీడు మోసపరిచే స్థితిలోనికి వీడిని తీసుకొని వెళ్ళాలి అనుకుంటాడు. అంతే, వాడిని పట్టుకుంటాడు. వాని ద్వారా వేరే మోసం మోసం మోసం, దగా, కుట్ర. అటువంటి వారిలో వారై ఉండకుండా జాగ్రత్తగా ఉండండి. వారికి చోటు ఇవ్వకండి. సరే, దేవుని యొక్క ప్రేమ ఎలాంటిది? ఇంకేమంటాడమ్మా? మీరు పరిపూర్ణమందు చీకటి అయి ఉంటిరి. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడు ప్రభువునందు వెలుగై ఉన్నారు. ఒకప్పుడు వేరు, ఒకప్పుడు జీవితం వేరు, ఒకప్పుడు సాక్ష్యం వేరు, ఒకప్పుడు పరిస్థితులు వేరు. ఎప్పుడైతే దేవుని పోలి పరిమళం వాస్తవంగా నిలబడ్డామో ఆ స్థితిగతి మారుతుంది. ఇంకా అందుకే ఏమంటాడు ఇక్కడ? పూర్వమందు క్రీస్తుని ఎరగక పూర్వం, క్రీస్తుని దేవుడిగా అంగీకరించక పూర్వం ప్రతి వారికి ఉంటుంది ఇది. పాత జీవితం, కొత్త జీవితం, పాత స్థితులు, నూతన స్థితులు, ప్రతి వారి మార్పులో ఉంటాయి. నాకు లేదు అని చెప్పడానికి వీల్లేదు. ప్రతి వారి యొక్క మార్పులో ఉంటాయి. కాబట్టి పూర్వమందు చీకటిది ఏమై ఉన్నామంట? చీకటి స్థితి. అపవాది ఏ విధంగా మనల్ని వాడుకున్నా వాడే కరెక్ట్ అనుకున్నాం, వాడు చెప్పిందే సత్యం అనుకున్నాం, వాడు నడిపించే మార్గమే కరెక్ట్ అనుకున్నాం. ఎందుకంటే లోకాన్ని ప్రేమిస్తున్నాం కదా, అలా మాయ మాటలో పడిపోయాం. అది చీకటి స్థితి. ఎప్పుడైతే దేవుణ్ణి తెలుసుకొని ప్రభువునందు వెలుగై ఉంటామో అప్పుడు దేవుని పోలికలో నడవటానికి ప్రయత్నం చేస్తాం. కూర్చున్నా, లేచిన పరిమళమైన వాసన వెదజల్లిక దేవునిలా శాంతి, సమాధానం, నెమ్మది, ప్రేమ ఇవి చూపించడానికి ప్రయత్నం చేస్తాం. ఆయన వెలుగు మన మీదకి వచ్చిన తర్వాత మనము వెలిగించబడతాము. ఆ వెలుగు నీకు కనబడదు, నిన్ను గమనించే వారికి ఆ వెలుగు వారికి కనబడుతుంది. నేను కూడా మారిన కొత్తలో నన్ను గమనించే వాళ్ళు అన్నారు ఈ మాటలు. ఏంటి బ్రదర్, ముఖంలో ఏదో మార్పు ఉంది, ఏదో కలకలగా మంచి నవ్వుతో వెలుగుతో నింపిన ముఖంగా కనబడుతుంది అన్నారు. గమనించే వాళ్ళు అంటారు. మనది మనకు తెలియదు, మనల్ని గమనించేవారు ఉంటారు. ఇంటి వారు కావచ్చు, బయట వారు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళు మనల్ని గుర్తుపడతారు. ఏదో మార్పు, సంథింగ్, ఏదో మార్పు అని చెప్తారు. 9వ వచనం, వెలుగు ఫలము సమస్త విధులైన విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది గనుక ప్రభువు ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. నిష్ఫలమైన అంధకార క్రియలలో
పాలివారి ఉండకుండా పాలివారై ఉండక వాటిని ఖండించుడి. ఏలనగా అట్టి క్రియలు క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాట్లాడుట అయినను అవమానకరమై ఉన్నది. సమస్త వీళ్ళు ఏం చేస్తారట 12వ వచనంలో, ఏలైనగా అట్టి క్రియలు చేయవారు రహస్యమందు జరిగించుచు ఫలమును గురించి మాట్లాడిన వారై ఉంటారు. జరిగించుచు పనులను గూర్చి మాట్లాడుట అయినను అవమానకరమై ఉన్నది. వీళ్ళు ఆ యొక్క పని ఏ విధంగా ఉంటుందో తెలియపరుస్తుంది ఇక్కడ. వారు చేసే రహస్యమైన పనులు సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షింపబడును. మరి ప్రత్యక్షింపబడినది ఏదో అని వెలుగు, అందుచేత నిద్రించుచున్న మేము మేలుకొని మృతుల నుండి లేపి క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. మనం ఏమై ఉన్నామంట? నిద్రిస్తున్న వాళ్ళు ఉన్నాం, వెలుగు లేని వారు కాదు. ఆ వెలుగు మన మీదకి ప్రకాశించాలి అంటే క్రీస్తు నీ మీద ప్రకాశించాలని ఆయన చెప్పుచున్నాడు. మనలో క్రీస్తు యొక్క ఆ వెలుగుతే నింపబడితేనే దేవుని పోలిక కనబడుతుంది. నువ్వు క్రీస్తులో ఆకర్షితుడు అయితేనే ఆ పరిమళ వాసనగా నువ్వు ఎదగలుగుతావు అనేది గుర్తుపెట్టు. కాబట్టి మరి ఈ యొక్క అధ్యాయంలోని 14 వచనాలు మనం చదువుకొని ధ్యానించాం. మరి ప్రియులైన పిల్లల వల్లే దేవుని పోలి నడవాలి అంటే, పరిమళ వాసనంగా నువ్వు వెదజల్లాలి అంటే క్రీస్తుని అనుసరించి నడిస్తేనే ఈ లోకంలో వీటినన్నిటినీ విసర్జిస్తావు. భూతులైనను, పొగిశ్రేష్ఠులైనను, వ్యభిచారులైనను, అపవిత్రులైన, విగ్రహారాధనైన, లోపులైనను వీటిని విసర్జించుకుంటావు. ఇవి కలిగి నేను అది చేస్తా ఇది చేస్తా అంటే ఇక్కడ కుదరదు. ఇక్కడ కుదరదు. ఏదో ఒకదాన్ని పట్టుకుని ఉండు. అంటే అలా ఉండిపో. లోకం మీద ఉంటే పరిశుద్ధాత్మను కలిగి దేవుని కొరకు పరలోక పట్టణంలో స్థానం సంపాదించు. అది ఇక్కడనే ప్రయాసపడు. మరొక ఛాన్స్ లేదు. లేదు బ్రదర్, నేను చనిపోయినాక చూసుకుంటా. అదే లేదు. నువ్వు చనిపోయిన తర్వాత నీ క్రియలను బట్టి నువ్వు నరకానికి వెళ్తావు తప్ప మరొక ఛాన్స్ ఎక్కడిది? మారు మనస్సు, పశ్చాత్తాపం అనేది నువ్వు బ్రతికున్నప్పుడు ఈ లోకంలోనే పొందుకోవాలి. అది మరొక ఛాన్స్ ఉంటుంది. నేను అక్కడికి వెళ్ళినాక చూస్తే అదే లేదండి, వేరే ఛాన్స్ లేదు. దయచేసి గమనించి, ఆత్మ చెప్పిన మాటలు చెవిగలవాడు వినుగాక, గ్రహించగల మనస్సును దేవుడు అనుగ్రహించుగాక. తీసుకున్న తీర్మానం చీకటి అయి ఉన్నాం. గత సంవత్సరంలో, గత రోజుల్లో పరిస్థితులు వేరు. చీకటి జీవితం, అంధకార జీవితం, లోకమయములో మాయలో మునిగిపోయావు. ఇప్పుడు వెలుగు నీ మీద ప్రకాశిస్తుంది. ఆ వెలుగు దేవుడు నీకు ఉచితంగా ఇస్తున్నాడు. దేవుని పేరట నువ్వు నిలబడి, తండ్రి నా పాపములు క్షమించు, నీ వెలుగులో నన్ను ప్రకాశింపచేయని అడుగు. దేవుడు నిన్ను వెలుగుకరమైన జీవితాన్ని ప్రకాశిస్తాడు. అందుకే 14వ వచనంలో, నిద్రించుచున్న నువ్వు మేలుకొని మృతుల నుండి లెమ్ము, క్రీస్తుని మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. పాత స్థితిని సమాచేయి, రా వెలుగులోకి, క్రీస్తు పోలి నడువు. క్రీస్తు ప్రియ మారునిగా, క్రీస్తు ప్రియ కుమార్తెగా నడువు. ఎంతకాలం ఇంకా ఈ లోకం వైపు, ఈ లోక ఆశల వైపు? అంతలో ఆవిరైపోయే జీవితం ఇది. గడ్డి పువ్వు రాలి ఎండిపోయినట్టు అంతలో మనసి అంతలో పోయే జీవితం. ఆశలను ఉన్నప్పుడు పరలోకపు వైపు గురి పెట్టుకొని సువాసన పరిమళ తైలముగా జీవించు. 10 మందికి పనొచ్చేలాగా ఉన్న జీవితం, ఈ కొంత జీవితం 10 మందికి పని రాకుండా న్యాయబద్ధమైన జీవితం జీవించటానికి ఇష్టం. దేవుడిటి మాటలు దీవించి తన యొక్క వినికిడిలో జ్ఞాపకం చేసుకున్న కాక ప్రార్థన చేస్తాం. ప్రేమ నమ్మకం గల ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు
దివ్యమైన నీ వాక్యాన్ని ధ్యానించాం. నిన్ను పోలి నడిచే స్థితిని మాకు దయచేయండి. లోకాన్ని జయించగల శక్తిని నీ యొక్క వెలుగు మా మీద ప్రకాశింపచేయండి. నీ పరిశుద్ధాత్మను మాలోకి ప్రవేశపెట్టు. అప్పుడైతే నీ లోకాన్ని జయించగలుగుతాం. అపవిత్రములో ఉన్న ఈ లోకములో అయినా మమ్మల్ని ఆకర్షణ స్థితిలోకి తీసుకుని వెళ్తాం. ఈ లోకంలో ఉన్న అపవాదిని గెలవాలి అంటే నీ వెలుగు ద్వారా మమ్మల్ని నింపి, నీ పరిశుద్ధ ఆత్మ ద్వారా మమ్మల్ని ఆవరించి, ఈ లోకాన్ని నైనా ప్రేమించకుండా నీ పోలికలో మేము నడుచుటం, నీ సువాసన పరిమళ సువాసనము వెదజల్లేలాగా మా మనసులను మార్చి నూతనపరచు. మమ్మను మా కుటుంబాన్ని పరిచర్యను దీవించండి. అనుగ్రహించిన కుమార్తెలుడు అనురాలను బట్టి ప్రార్థిస్తున్నాను. మరొక గర్భఫలము ఆయన కుమార్తె నలుని జ్ఞాపకం చేసుకుని దయచేయండి. ఆస్తుమకి ఇచ్చిన ఆరోగ్య బలము శక్తిని బట్టి వందనాలు. నాలో ఉన్న బీపీ షుగర్ సమస్తం కంట్రోల్ నుంచి అటు ఉద్యోగంలోనూ ఇటు ఆన్లైన్ సర్వీస్లో మీరు మమ్మల్ని వాడుకుంటున్నందుకు స్తోత్రం. దేశ విదేశాల్లో వర్తమానం వెళ్తూ ఉన్నాయి. ఎందరైతే ఈ వాక్యాన్ని విని విశ్వసించి నమ్మి ప్రభాని సన్నిధిలో మోకరించి క్షమాపణ అడిగిన ప్రతి బిడ్డను క్షమించి నీ ప్రియ కుమార్తెలుగాను కుమారులుగాను స్వీకరించమని, చేస్తున్న ప్రయాస వృధా కాకుండా ఆత్మలో బలపడే స్థితిని దయచేయమని ప్రార్థిస్తూ, దేశాన్ని ప్రపంచాన్ని ఏలుతున్న దేశ నాయకులకు తెలివి జ్ఞానాన్ని జ్ఞాపక శక్తిని దయచేయండి. రాష్ట్రపతిని ప్రధానమంత్రిని ఆయా రాష్ట్రంలో ముఖ్యమంత్రులు మంత్రులు గవర్నమెంట్లో అధికారులుగా ఉన్న వారిని, దేశ సరిహద్దులు ఉన్న మిలిటరీ వారిని పోలీసు వారిని పారిశుద్ధ కార్మికులను ప్రెస్ డాక్టర్ నర్సులను ఆయిలను పేషెంట్లను బట్టి ప్రార్థిస్తున్నాను. ప్రత్యేకంగా ఆర్టీసీ మిలీనము గురించి నాయన సంపత్ కుమార్ దీక్షలో ఉంటున్నాడు. అతని బిడ్డను నాయన పరామర్శించండి. బలమును శక్తిని ఆరోగ్యాన్ని దయచేయండి. చేస్తున్న దీక్షనైనా అనేకులైన ఆర్టీసీ బిడ్డల విషయంలోనైనా మరి మిలీనం విషయంలో పోరాడుతున్న బిడ్డలకు శక్తిని బలంను జ్ఞానాన్ని జ్ఞాపకశక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తూ, యుద్ధాలను ఆపుని మంచి తుఫాలు తీసివేయమని, సీజన్లు వచ్చి వ్యాధులను తొలగించమని, మా రైతు బిడ్డలను కాపాడమని, ప్రత్యేకంగా నేను అనారోగ్యంలో ఉన్న విస్లిమామను పెద్దమామను పెద్దనైనా వదినను వీరికి ఆరోగ్యాలు దయచేసి ఆయుష్కాలను పొడిగించి మీ కొరకు నైనా నిలబెట్టమని ప్రార్థిస్తున్నాను. వారిచ్చి వారిని కరుణైన వారిని జ్ఞాపకం చేసుకున్నాను. వివాహ దినములు జన్మదినం తప్పున బిడ్డలను మెండారుగా దీవించండి. హార్ట్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, మోకాల నొప్పులతో అరికాల నొప్పులతో బీపీ షుగర్ లాంటి జబ్బులతో బాధపడుతున్న స్వస్థత విడుదల ఏసునామములో కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాను. నాన్నదమ్ములను రక్తసంబంధులను బంధుమిత్రులను స్నేహితులను క్లాస్మేట్స్ నా తల్లింటి వారిని తండ్రింటి వారిని నాన్నదమ్ములను ప్రతి ఒక్కరిని మంగనూరు వంశంలో ఉన్న ప్రతి బిడ్డను దీవించండి. ఆయా బామర్దులు మరదలు వద్దను అనుగణించిన బిడ్డలను దీవించండి. దాని యొక్క పేరెంట్స్ని బట్టి తల్లిని తండ్రిని తమ్ముని చెల్లిని భావన అనుగ్రహించిన బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాను. ఈ కేటలో నివసిస్తున్న ప్రతి కుటుంబాన్ని ఉషాగూడలు ఎప్పుడు పనిచేసిన తోటి వర్కర్లను ప్రతి బిడ్డను నీ కృపలో భద్రపరచండి. నాయన మా యొక్క ఈ టవర్స్కు కావాల్సిన వాచ్మెన్ కావాలి ప్రభా. నిశ్చితమైతే ఎక్కడున్నాడో మా మధ్యకు నడిపించండి. మాకు వాచ్మెన్ లోటుగా ఉన్నది ప్రభా. వాచ్మెన్ సమకూర్చండి. ప్రత్యేకంగా మరొకసారి ఆయా వివాహం కొరకు ఎదురుస్తున్న బిడ్డలు, గర్భఫలం కొరకు ఎదురుస్తూ ఉద్యోగాలకు ఎదురుస్తున్న బిడ్డల కోరికలు ఫలింపచేయండి. మమ్మల్ని మా కుటుంబాన్ని పరిచర్యను విసర్పజేసి మమ్మల్ని కాపాడి ఈ రాత్రికాల ఆశీర్వాదాలు దీవెనలను మెండగా అనుగ్రహించండి. యేసు నామం అడిగి పెడుకుంటున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసమైన సన్నిధి కూడిన మనకు సకల ప్రజలకు ఇప్పుడు నువ్వు ఎల్లప్పుడు నువ్వు సదాకాలం తోడై నీడే ఉండును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జై